ఓం నమో వెంకటేశాయ। ఈ రోజు ఈ వీడియోలో ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను। ఈ రోజు టోటల్ గా ఎస్ఎస్టీ టోకన్స్ 18000 టోకన్లు రిలీజ్ చేశారు। ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఈ టోకన్స్ అనేది రిలీజ్ చేశారండి రేపటి దర్శనం కోసం। దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు సమయం ఇచ్చారండి। మరియు డిడి టోకన్స్ కూడా సేమ్ టైమింగ్ కే రిలీజ్ చేశారు, మధ్యాహ్నం 3:30 రిలీజ్ చేశారు। ఇవి కూడా రేపటి దర్శనం కోసం టోటల్ గా 4000 టోకన్లు రిలీజ్ చేశారండి। దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు సమయం అనేది ఇచ్చారండి। ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్ లో ఇష్యూ చేస్తారండి। ఒకటి భూదేవి కాంప్లెక్స్, రెండవది శ్రీనివాసం, మూడవది విష్ణు నివాసం। భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ ఈ రెండు మాత్రం ఇష్యూ చేస్తారండి। ఈ భూదేవి కాంప్లెక్స్ అనేది అలిపిరి మెట్ల మార్గాన ఉంటుంది, అది కూడా బాలాజీ బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి। ఈ శ్రీనివాసం బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది। మీరు బస్ స్టాండ్ లో దిగినట్టయితే శ్రీనివాసంలో దగ్గరికి వెళ్ళి ఎస్ఎస్టీ టోకన్స్ అనేది తీసుకోవచ్చు। విష్ణు నివాసం రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంటుంది, అక్కడ కూడా సేమ్ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు। భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ రెండు ఇస్తారండి। ఈ డిడి టోకన్స్ అనేది నడక మార్గాన వెళ్లే వాళ్ళకి మాత్రమే చెందుతుంది, అది కూడా శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకి మాత్రమే వ్యాలిడ్ అవుతుందండి। మీరు టోకన్స్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి। అక్కడ మీ నంబర్ అండ్ ఫోటో స్కాన్ చేసి మీకు టోకెన్ అనేది ఇస్తారు। ఆ టోకెన్లోనే దర్శనం టైమింగ్ మళ్ళీ అడ్రస్ కూడా ఉంటుందండి, ఎక్కడి నుంచి వెళ్ళాలనేది। ఇంకా కొండ మీద స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు, తలనీలాలు ఎంతమంది సమర్పించారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వీడియోలో। నిన్నటి రోజున 13వ తేదీ 75,096 మంది స్వామివారిని దర్శించుకున్నారండి। 36,262 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు। 3,93,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలు సమర్పించారండి। అలానే తిరుమలలో దర్శనం సమయం ఎంత పడుతుంది అనేది చూద్దాము ఇప్పుడు। మీరు టోకన్ లేకుండా నేరుగా సర్వదర్శనం వెళ్లే వాళ్ళకి ఇంచుమించు 15 గంటల సమయం పడుతుంది దర్శనానికి। అలానే ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్లే వాళ్ళకి మాత్రం 4 నుండి 5 గంటల సమయం పడుతుంది। డిడి టోకన్ తీసుకొని వెళ్లే వాళ్ళకు కూడా 4 నుండి 5 గంటల సమయం పడుతుంది। ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ రెండు ఒకటేలాగే ఉంటాయి, ఇంచుమించు అటో ఇటో గంట అంతే తేడా। డిడి టోకన్ అయితే శ్రీవారి మెట్టు ఎక్కి 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకుంటే అది టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుందండి। అలానే 300 రూపాయలు దర్శనం అయితే 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి। ఈ 300 రూపాయలు కంప్లీట్ గా ఆన్లైన్ లోనే ఇస్తారండి, ఆఫ్లైన్ లో మాత్రం ఇవ్వరు। ఈ 300 రూపాయలు దర్శనం ఎలా బుక్ చేసుకోవాలంటే tirumala.org వెబ్సైట్ లోకి వెళ్తే అందులో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి। అన్ని సేవల యొక్క టోకన్స్ అనేది అన్నీ ఉంటాయి, ఏ టైంకి వదులుతారో అనేది కూడా అందులోనే ఉంటుంది, మీరు అప్పుడు అనేది బుక్ చేసుకోవచ్చు। మీరు అలానే ఈ సేమ్ టోకన్స్ కూడా ఎన్ని ఇస్తున్నారు అనేది కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటుందండి, కార్నర్లో మీరు తెలుసుకోవచ్చండి। ఇంకా అలిపిరి మెట్టు మార్గాన శ్రీవారి మెట్టు మార్గాన ఏ టోకన్స్ అనేది ఇష్యూ చేయరండి। మీరు శ్రీవారి మెట్టు ఎక్కాలనుకుంటే డిడి టోకన్స్ తీసుకొని మీరు శ్రీవారి మెట్టు ఎక్కండి। దీని టైమింగ్ మాత్రం మార్నింగ్ 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేస్తారు స్టెప్స్ ఎక్కడానికి। అలిపిరి మెట్టు మార్గాన అయితే మార్నింగ్ 5 to నైట్ 9 వరకు అలో చేస్తారండి నైట్, మళ్ళీ ఆ తర్వాత అలో చేయరండి। చిన్నపిల్లలు ఉంటే ఆఫ్టర్నూన్ 2 వరకే అలో చేస్తారు। మెట్లు ఎక్కే వాళ్ళకి ముందే చెప్తున్నాను, మీరు తెలుసుకొని వెళ్ళండి, మళ్ళీ లేకపోతే మీకే కష్టమవుతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్। అందరికీ ధన్యవాదాలండి।